తెలంగాణలో చూసుకుంటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. దానికి తోడు నిన్న బండి సంజయ్ గూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే మీడియా ముందు హరీష్ రావు గూడా బీజేపీలోకి రావచ్చు. కానీ ఒక షరతు ఆయన బీజేపీలోకి వచ్చినా కూడా రాజీనామా చేసి రావాలి. ఆగస్టు 10 వరకు డెడ్‌లైన్ అని చెప్పేసి బండి సంజయ్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారండి? ఇయన్నీ పొలిటికల్ మైండ్ గేమ్స్. ఈ రాజకీయం మన తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా జరుగుతుందంటే రాజకీయాలు మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఎవరికాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి మైండ్ గేమ్, అందరూ రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీలోకి వస్తున్నారని వీళ్ళేది ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి పిలవటాలు ఇవన్నీ చేయకుండానే వాళ్ళు వస్తున్నారు. అది తెలంగాణలో ఆయారం గయారములు మొదటి నుంచి ఉన్న కల్చరు కనుక మనం దాన్ని ఏం చెప్పలేము. ఎవరు స్టడీగా ఒక పార్టీ కట్టుబడి ఉండే బాపత్తులు తెలంగాణలో ఎప్పుడూ లేదు. ఎప్పటికప్పుడు ఈ ఆయారం గయారంలో మొదటి నుంచి ఉన్న ఆ నేచర్లోనే ఉంది కనుక జరుగుతూ ఉంది. వాళ్ళు గతంలో బీఆర్ఎస్ చేసింది కదంటే బీఆర్ఎస్ విలీనం చేసుకుంది. విలీనానికిను జాయింట్కి తేడా ఉంది. 2/3 పార్టీలో ఉన్నవాళ్ళు 2/3 వచ్చి కలిసిపోతే విలీనం. బీఆర్ఎస్ చేసింది విలీనం. 18 మందిలో 12 మంది కలిసి విలీనం అయ్యారు. సో విలీనం అనేది లీగల్, కాన్స్టిట్యూషనల్. మీరు చేస్తున్నది విలీనం కాదు. ఒకళ్ళొకళ్ళు చేర్చుకున్నారు. వాళ్ళు రిజైన్ చేసి మణిపూర్లో కూడా ఇలాగ ఒక ఎమ్మెల్యే బీజేపీలోకి వస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది. అతను టోటల్గా అతనికి ఎలిజిబిలిటీనే కొట్టేసింది. సో ఆల్రెడీ కోర్టులో తీర్పులు ఉన్నాయి. ఇలా వెళ్తే వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళాలి. దే కెనాట్ గో జస్ట్ లైక్ దట్. అది కాంగ్రెస్ దబాయించి మాట్లాడతాడు. అంటే మైండ్కే వచ్చేస్తున్నారు అని చెప్పడంలో ఇంకా కొంతమంది అటు ఇటు ఉన్నవాళ్ళు కూడా ఊగుతారు అని లెక్క. మొత్తం 2/3 వచ్చేసి విలీనం అయిపోద్ది మా పార్టీలో బీజేపీని, ఇది బీఆర్ఎస్ అని కాంగ్రెస్ అంటుంది. ఈ బీజేపీ మా దగ్గరికి రావడానికి రిజైన్ చేసి రావాలి. వచ్చేది ఎవరు? చేసేది లేదు. ఉన్న మైండ్ గేమ్. ఇట్ ఈస్ ఏ పొలిటికల్ మైండ్ గేమ్. ఆల్ పార్టీస్ ఆర్ ప్లేయింగ్. సో ఆ మాటలు మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. విద్యుత్ కొనుగోలు విషయంలో ఇవాళ సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్ దాఖలు వేసే అవకాశం ఉంది. నెక్స్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏ రకంగా ఉండే అవకాశం ఉందండి? ఏముంది ఇప్పుడు ఈ కేసీఆర్ గారి వాదనలు, ఆయన పాయింట్స్ వెరీ స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి. సో ఎక్కడ కొన్నాం అన్నీ పారదర్శకతతో ఉన్నాయి. అన్ని ఆఫీసర్స్ అందరూ సంతకాలు అన్నీ ఉన్నాయి. సో దాంట్లో ఏదో గోల్మాల్ జరిగిద్దని ఒక వెండెట్టా కింద ఒక కక్ష సాధింపు చర్యగా ప్రతి దాంట్లో అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుందంటే ప్రతి దాంట్లోనూ ఏదో అవినీతి జరిగింది, ప్రతి దాంట్లో ఒక అవినీతి జరిగిందని ఒక డ్రామా క్రియేట్ చేస్తూ ప్రజల్లో ఆ విషయాన్ని ఎక్కువ తోముతూ అసలు వాళ్ళు చేయాల్సిన విషయాలను ప్రజలు డైవర్ట్ చేయడానికి చేస్తున్నారు. కాంగ్రెస్ 6 హామీలు ఇచ్చింది. ఇంతవరకు ఒక హామీ సవ్యంగా జరగట్లేదు. కొన్ని రోజులు మేడిగడ్డ నడిపారు, కొన్ని రోజులు విద్యుత్ అని నడిపారు, కొన్ని రోజులు శ్వేతపత్రం నడిపారు. ఇలా నడిపేస్తున్నారు తప్పితే ఏ ఒక్క విషయం వాళ్ళ పాలనలో సార్థకత లేదు, క్లీన్లీనెస్ లేదు. ఊరినే దేంట్లోనూ ప్రతి దాంట్లోనూ జరిగింది. 10 ఏళ్ళు ప్రజలు మొత్తం ఈ గోల్మాల్లో బతికారా? మీరు గోల్మాల్కి అవినీతికి మారుపేరు కాంగ్రెస్. వీళ్ళు ప్రధానంలో ఉన్న అంటే ఒక విసిరేయటమే, ఒక గుడ్డకాల్చి మీద వేసినట్టే ఒక మాట అనేయటం. దాంట్లో గోల్మాల్ జరిగింది, దాంట్లో అవినీతి జరిగింది, దీంట్లో అవినీతి జరిగింది. అది తేలేటప్పటికి ప్రజల్లో ముందు వెళ్ళిపోద్ది కదా. తర్వాత నిదానిదాలు తేలేటప్పుడు టైం పడుతుంది. అప్పుడు తేలేటప్పటికి ఈ లోపల జనాల్లో వెళ్ళిపోద్ది కదా. అది మైండ్ గేమ్ కాంగ్రెస్ ఆడుతుంది. అది జరిగింది, ఇది జరిగింది, అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది, ఎక్కడ జరిగింది, ప్రతి దాంట్లో జరిగిందని ఒకటి ఊతపోతంగా తయారయ్యారు. అది ప్రజల్లో ఫూల్స్ అవుతారు. రాబోయే కాలంలో వీళ్ళు పని పాట లేదు, ఊరినే నిందలేయటం, గుడ్డకాల్చి మీద వేయటం తప్పితే వీళ్ళు ఏం చేసే పని లేదు. వీళ్ళు చెప్పిన మాటలు ఒకటి కూడా ఆల్రెడీ 6 నెలల్లోనే ఇంత వ్యతిరేకత ప్రభుత్వానికి రావటం ఇదే ఫస్ట్ టైం. ఏ ప్రభుత్వానికి 6 నెలల్లో ఇంత వ్యతిరేకత రాదు. 6 నెలల్లో భయంకరమైన వ్యతిరేకత కాంగ్రెస్కి వచ్చేసింది. అసలు మా సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పుకుంటానికి తెలంగాణ ప్రజలు సిగ్గుపడుతున్నారు. ఆ స్టేజ్కి వచ్చేసింది. గతంలో మా సీఎం ఎవరంటే కేసీఆర్ అంటే గౌరవంగా చెప్పుకునేవాళ్ళం. దేశం మొత్తం మీద కేసీఆర్ పేరు ఉండేది. ఈయన అంటే గాంధీ భవన్లోనూ సోనియా గాంధీ కాళ్ళ దగ్గర తప్పితే ఈ పేరు ఉండట్లేదు.
ఇక్కడ ఈయన మాట తీరు చేతలు ఆయన మాటలు అన్నీ కూడా ఒక ఆ, ఆ స్థాయికి తగిన మాటలు కానీ స్థాయికి తగిన చర్యలు కానీ లేవు. ప్రజలు అసహించుకున్నారు ఇప్పటికే. అసలు ఇలా మా ముఖ్యమంత్రి ఎవరు అంటే చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. ఆ స్టేజ్కి వచ్చేసింది ఫస్ట్ టైం ఈ ఇన్ని సంవత్సరాల్లో నేను చూసిందంటే. ఇంత తొందరగా అపఖ్యాతి తెచ్చుకున్న సీఎం ఎవరు అని అంటే, ప్రభుత్వం ఎవరు అంటే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్.